మంచిర్యాలలో పుస్తల తాడు చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్. మంచిర్యాల ఏసీబీ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం వేంపల్లికి చెందిన వృద్ధురాలు రాదండి పోసు పుస్తల తాడును బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లాక్కొని పారిపోయారు. పోసు ఫిర్యాదు మేరకు ఎస్ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేవలం 10 గంటల్లోనే నిందితులు విజేతల శ్రీనివాసు, దాసరపు సతీష్ లను అరెస్టు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. తేదీ 24/2026 రోజున ఉదయం అందాజ 9:30 గంటల ప్రాంతంలో ఆజిపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని వేంపల్లి విలేజ్లో రాదండి పోసు ఒక 70 సంవత్సరాల మహిళ తను పోచమ్మ టెంపుల్లో క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే ప్రతిరోజులాగానే ఆ పోచమ్మ టెంపుల్కి పోతున్న క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సైకిల్ మోటార్ మీద వచ్చి ఆమె మెడలో ఉన్న 2 తులాల పుస్తల తాడిని లాక్కొని ఆమెను బెదిరించి తీసుకొని పోవడం జరిగింది. సో దీని మీద మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆజిపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసిన తర్వాత నేరస్తుల గురించి మా డీసీపీ గారు ఎక్కడి భాస్కర్ గారి ఆదేశానుసారము మా సిఐ గారిని, అతని యొక్క టీము జి రవీందర్, అలా టీము ఏఎస్ఐ అజీజ్, కానిస్టేబుల్ సత్యనారాయణ, రాజేందర్, శ్రీనివాస్ మరియు నరేందర్ల ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీము అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఓన్లీ 10 గంటల లోపలనే ఎవరైతే ఆ పుస్తల తాడిని ఆ పెద్ద మనిషి ఆ ముస్లిం మెడల్ నుంచి లాక్కెళ్ళినరో వాళ్ళని 10 గంటల లోపలనే దొరకబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు మేము కోర్టులో హాజరుపరచడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా డీసీపీ ఎగ్గడి భాస్కర్ గారు ఇది చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న దొంగల్ని పట్టుకున్న రూరల్ సిఐ భూపతి రవీందర్, తర్వాత వాళ్ళ టీం అందరినీ అభినందించారు. దానికి వాళ్ళకు తగిన రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.